పవన్ కళ్యాణ్ గారిని స్మరించి ఆయన పేరు తమిళనాడులో పెంచినట్టే ఇక్కడ. ఇప్పుడు రాజ్యాంగం చుట్టూ కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య రాజకీయం నడుస్తోంది. బీజేపీ ఇన్ ద సెన్స్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి ఒక కమెంట్ చేశారు, దత్తాత్రేయ హొసబలే. రాజ్యాంగంలో ఈ సోషలిజం అండ్ లౌకికవాదం ఈ రెండు పదాలు అప్పుడు లేవు, తర్వాత వాటిని తీసేయాల్సిన అవసరం ఉంది, తర్వాత చేర్చారు కాబట్టి సమీక్షించాలి అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్లో కూడా ఈ కథనం వచ్చింది. అండ్ రాహుల్ గాంధీ కూడా కమెంట్ చేశారు దీని మీద. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కావాల్సింది మనుస్మృతి, రాజ్యాంగం మీద వాళ్ళకి గౌరవం లేదు అని చెప్పేసి. దీని మీద మీ కామెంట్? ఎస్ అండి, ఇప్పుడు భారత రాజ్యాంగం అది మనం చూడాలి. అసలు భారత రాజ్యాంగంలో ఈ ప్రియాంబుల్ అని ఒకటి ఉంటుంది, దాన్ని మనం ఏంటంటే పీఠిక అంటాం అన్నమాట. ఈ పీఠిక, ఈ రాజ్యాంగ పీఠిక, ఈ రాజ్యాంగ పీఠిక ఏమిటండి? ప్రియాంబులో ఉంటుంది వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, మనమైన దేశ ప్రజలం అనుకుంటూ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మొదలవుద్దనమాట. అక్కడ భారతదేశాన్ని ఒక సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే ఒక 5 పదాలు ఉంటాయి అన్నమాట, అద్భుత పదాలు. ఒక సర్వసత్తాక, లౌకిక, సోషలిస్ట్, డెమోక్రటిక్, ప్రజాస్వామ్య, రిపబ్లిక్ అనే 5 పదాలు ఉంటాయి అన్నమాట. ఇది భారతదేశం రాజ్యాంగపరంగా ఏం పేరు అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ ప్రియాంబుల్లో ఒరిజినల్గా ఈ సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు కనపడవు. అది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ 2 పదాలను అక్కడ చేరుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏమంటుంది, ఇవి ఒరిజినల్గా రాజ్యాంగంలో లేవు, ఇప్పుడు మధ్యలో వచ్చి తీసేయాలంటది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగంలో ఈ సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు ఒరిజినల్గా ప్రియాంబుల్లో లేవు, మరి కాన్స్టిట్యూషన్లో ఉన్నాయా అనేది మనం చూడాలి. ఏంటంటే వెళ్దాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో, ఆదేశ సూత్రాల్లో మనకి భారతదేశం సోషలిస్ట్కి సంబంధించిన ఎన్నో ఉన్నాయి. ఏది సంపదని ఈక్వల్గా పంచాలి అని, అందరికీ దేశ సంపద చేరాలి, సోషలిస్ట్ అని ఒక అద్భుతమైన పదాన్ని అక్కడ పెట్టారు. ఎవరు సోషలిస్టులు అంటే సుభాష్ చంద్రబోసు సోషలిస్ట్ అండి, ఓకే, జవహర్లాల్ నెహ్రూ సోషలిస్టు, జయప్రకాష్ నారాయణ సోషలిస్టులు, ఆ విధంగా ఎంతోమంది సోషలిస్టులు అక్కడ ఉన్నారు. వల్లభాయ్ పటేల్ కూడా వాళ్ళకు అనుకూలంగా అక్కడ సోషలిస్ట్ సిద్ధాంతాలు పెట్టడం జరిగింది, రాజ్యాంగంలో ఉంది. దానికి ఒక రూపం ఇచ్చి 1976లో ఎందుకు పెట్టారంటే 69లో నక్సలిజం వచ్చింది, దేశంలో సంపద అంతా ఒక చోట పోగొట్టుపోతుంటే దాన్ని రాజ్యాంగంలో లోపల ఉన్నదాన్ని ఇందిరాగాంధీ బయటికి తీసి పెట్టింది. అదేవిధంగా సెక్యులర్, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో 25 నుంచి 28వ అధికరణ వరకు మత స్వాతంత్రపు హక్కు ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని. ఆ హక్కుల్ని సెక్యులర్ అని పెట్టి లోపల బయట తీసుకురావడం జరిగింది. ఇందిరాగాంధీ ఏమీ మోసం చేయలేదు. అందుకే మీకు ఒక ఉదాహరణ చెప్తానమాట. 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1976లో ఇందిరాగాంధీ తీసుకొస్తే దానికి విరుగుడుగా 1978లో మళ్ళీ జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఇందిరా పెట్టిన అన్ని రాజ్యాంగం నుంచి తీసేయడం జరిగింది. కానీ ఇందిరాగాంధీ పెట్టిన అన్ని చెడు తీసింది, ఇందిరా పెట్టిన మంచిది మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం, జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చట్టంలో తీయనివి కొన్ని ఉన్నాయి, అవి దేశానికి అత్యవసరం. అవి ఏంటంటే 51Aలో ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఒక అద్భుతం. చరణ్ సింగ్ స్వామి కమిటీ ఇచ్చిన దాని ప్రకారం సోవియట్ యూనియన్ తీసుకున్నాం, దాన్ని జనతా ప్రభుత్వం ముట్టుకోలేదు, అది దేశానికి అవసరం అని చెప్తున్నాం. అదేవిధంగా జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ డెడ్ ఎగ్నెస్ట్గా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా వచ్చింది. ఆ ప్రభుత్వం కూడా ఈ ప్రియాంబుల్లో ఉన్న సెక్యులర్ అనే సోషలిస్ట్ అనే పదాలను ముట్టుకోలేదండి. అంటే ఏంటంటే ఇది ఏకాభిప్రాయం ఉంది దీనికి అని అర్థమైంది. అందువల్ల ఆర్ఎస్ఎస్ కాదు ఎవ్వరూ కూడా మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఇందిరా పెట్టలేదు, రాజ్యాంగంలో ఉన్నాయి బయటికి తీసి పెట్టాం. అంతకుముందు ఆ చెరువులో వజ్రాలు ఉండే భూమిలో ఆ వజ్రాలను వెతికి సానబెట్టి లోపల పెట్టుకున్నట్టు అంతే. అందువల్ల సెక్యులర్ అనే పదం, అదేవిధంగా సోషలిస్ట్ అనే పదం ఈ రోజుకి రిలవెంట్. పోనీ ఇప్పుడు అవసరం లేకపోతే తీసేయండి, ఇప్పుడు అవసరం లేదా? భారతదేశం సెక్యులర్ రాజ్యం కాదా? భారతదేశం సెక్యులర్ కాదని మీరు ప్రకటించగలరా? ప్రకటించలేరు. కాబట్టి సెక్యులర్ అక్కడ ఉండాలి, లౌకిక అనే పదం అక్కడ ఉండాలి. భారత రాజ్యాంగం మౌలిక స్వరూపమే లౌకికత. ఎందుకంటే నిన్నే సుప్రీంకోర్టు బిఆర్ గవాయ్ గారు చెప్తున్నారు, సుప్రీంకోర్టు కాదు, పార్లమెంటు కాదు, కార్యనిర్వాహక వర్గం కాదు, రాజ్యాంగం పవర్ఫుల్. ఎందుకంటే దాని మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్ని ఎవరు చేంజ్ చేయలేరు. కాబట్టి అకార్డింగ్ టు మనకి కేశవానంది భారతి కేసు 1972లో సుప్రీంకోర్టు ఇచ్చింది ఈ మౌలిక స్వరూపం అది. ఇప్పుడు సెక్యులర్ అనేది మౌలిక స్వరూపం కిందకు వస్తుందండి. ఎందుకంటే సెక్యులర్ రాజ్యాంగం అనే ప్రాథమిక హక్కులు అన్నిటిలో ఉంది, మౌలిక స్వరూపం సెక్యులర్ అనేది, దాన్ని తీయలేం.
ఆర్ఎస్ఎస్ ఎవరు వీళ్ళేంటి? రాజ్యాంగం ముందు ఆర్ఎస్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఎవరూ లేరండి. రాజ్యాంగం పర్మనెంట్ అండి. భారత రాజ్యాంగం మనకు పర్మనెంట్. తర్వాత భారతదేశం ఇదే, మతాలు ప్రాధాన్యం కాదు. భారతదేశం సెక్యులర్, దాని సంస్కృతి సెక్యులర్, అది మౌలిక స్వరూపం. ఆ మౌలిక స్వరూపం చేంజ్ చేయలేం. కాబట్టి ప్రియాంబుల్లో సెక్యులర్ ఉండవలసిందే. తర్వాత సోషలిస్టు ఇప్పుడు రిలవెన్స్ లేదా, దానికి ఏం ఔచిత్యం లేకపోతే తీసేయండి. ఇప్పుడు సోషలిస్ట్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు నీతి ఆయోగ్, ఇదే బీజేపీ పెట్టిన నీతి ఆయోగ్ ఒక ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ఇస్తుందండి. ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు 3% సంపదనే ఈ దిగువ 50% మంది ప్రజల దగ్గర ఉంది. టాప్ 10% దగ్గర 57% సంపద ఉంది. టాప్ 1 దగ్గర సుమారు ఒక 44% సంపద ఉంది. ఎంత దారుణంగా మన దేశంలో సంపద ఒక చోట పోగుపడుతుంది. తర్వాత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా చెప్తున్నాయి అన్నమాట. ఏమనంటే ఈ వరల్డ్ బ్యాంకు, ఐబిఆర్డి ఇవన్నీ చెప్తుంది ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ భారతదేశంలో ఎంత ఉందో. భారతదేశానికి అతిపెద్ద శత్రువు చైనా కాదండి. భారతదేశానికి అతిపెద్ద శత్రువు టెర్రరిజం కాదు. భారతదేశానికి అతిపెద్ద శత్రువు నక్సలిజం కాదు. భారతదేశానికి అతిపెద్ద శత్రువు పెరుగుతున్న డిస్పారిటీస్, ఇన్ఈక్వాలిటీస్ అనేది అందరికీ తెలుసు. అందుకే 11th 5-year ప్లాను, 12th 5-year ప్లాను, తర్వాత వచ్చిన నీతి ఆయోగ్ అన్ని ప్లాన్లో భారత ప్రభుత్వమే తీస్తుంది కదా ఇన్ఈక్వాలిటీని తగ్గించడం అని. అమృతకాల లక్ష్యాలు ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ పెట్టింది మీరే కదా, అందరూ కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ, ఇప్పుడు ఎన్డీఏ ఏంటి, యూపీఏ ఏంటి, అందరూ దీన్ని గుర్తించారు కదా. మరి సెక్యులర్ సోషలిస్ట్ ఎందుకు వద్దు? సంపద ప్రజలందరికీ పంచాలి, అందరికీ అదే భారత రాజ్యాంగంలోని మౌలిక స్వరూపం. మీరు భారత రాజకీయాలు చేసుకోండి, కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారు మీరు రాజకీయాలు చేసుకోండి, ఆర్ఎస్ఎస్ రాజకీయాలు చేసుకోండి, అందరూ చేసుకోండి, కానీ రాజ్యాంగాన్ని గౌరవించాలి. భారతదేశంలో సెక్యులర్, ఈ సోషలిస్ట్ అనే రెండు, అంటే లౌకికత, సామ్యవాదం అనే రెండు పదాలు మౌలిక స్వరూపానికి సంబంధించిన. మీరు ఎంత కొట్టుకున్నా పార్లమెంట్లో మీరు దాని మీద యాక్ట్ చేయలేరు, మీరు దాన్ని సవరించలేరు. సవరిస్తే అది మౌలిక స్వరూపం కాబట్టి సుప్రీంకోర్టు వెంటనే తీసేస్తుంది. అదనమాట. మనం అధ్యక్ష తరహా పాలన ఎలా పెట్టలేం, ప్రధానమంత్రి నేతృత్వం పాలనే కావాలి. ఇది రాజ్యాంగం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అడాల్ఫ్ హిట్లర్ని తీసుకొచ్చి హస్తినలో కూర్చోబెట్టిన ఆయన రాజ్యాంగాన్ని ఏమీ చేయలేరు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ 6 అండ్ మెజర్స్ మీకు రాజ్యాంగంలో పెట్టారు. మీరు ఏం చేయలేరు, మీరు దెబ్బలాడుకోండి. రాజ్యాంగం మీద వివాదాలు తీసుకురాకండి, రాజ్యాంగం మనుస్మృతులు ఇవన్నీ వివాదాలు తీసుకురాకండి. ప్రజలు ఏం చేయాలో, ఎలా ఉండాలో, రాజ్యాంగం ఎలా పెట్టాలో, అందుకని నేను ఒకటే చెప్తానండి. భారత రాజ్యాంగాన్ని ఎలా తయారు చేశారంటే భారత రాజ్యాంగ నిర్మాతలు, మనం భవిష్యత్తులో 1000 సంవత్సరాల తర్వాత కూడా తప్పు ఎక్కడ చేస్తాము అని భయపడి చెయ్యి పట్టుకుని నడిపించారు వాళ్ళు. ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం ఎక్కడ తప్పులు చేస్తామో అని వాళ్ళే ముందు చెప్తారు, రే బాబు ఇదే అని. వాళ్ళు ఏమో అనవసరంగా తల్లిదండ్రులు ఎక్కువ చెప్తారు, ఫుడ్ తినేటప్పుడు చెప్తారు, స్కూల్కి వెళ్తుంటే 10 సార్లు చెప్తారు, నేను నేర్చుకోలేనని పిల్లలు విసుక్కుంటారు. ఈ జనరేషన్ మనం అలాంటి వాళ్ళం అనమాట. మనం విసుక్కుంటాం ఇప్పుడు జనరేషన్ లాగా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేయబోతున్నాం, ఏం చెయ్యాలో రాజ్యాంగంలో అద్భుతమైన గైడెన్స్ ఉంది. ఎన్ని సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్ని విపత్తులు వచ్చినాయి, ఎన్ని యుద్ధాలు ఎదుర్కొన్నాం, వాటన్నిటి వెనకాల గెలిపింది ఎవరు? గెలిచింది ఇటు ఇందిరా కాదు, మోడీ కాదు, ఎవరో కాదు, భారత రాజ్యాంగం మనల్ని గెలిపించింది. ఎందుకంటే ఒక భారతదేశాన్ని ఒక శక్తివంతమైన ఒక యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇండియన్ డిఎన్ఏని గుర్తు చేస్తూ ఈరోజు భారత రాజ్యాంగం ఉంది. భారత ఎలక్షన్ కమిషన్లు ఉన్నాయి, భారత యూపీఎస్సీలు ఉన్నాయి. సో రాజ్యాంగం మనల్ని నడిపిస్తుంది. అదే రాజ్యాంగాన్ని మనం క్వశ్చన్ చేసామనుకోండి, మన తల్లిదండ్రుల యొక్క వారసత్వాన్ని క్వశ్చన్ చేసినట్టు. దీని మీద రాజకీయాలు చేయొద్దు, ఇదంతా మౌలిక స్వరూపం. నేను బిఆర్ గవాయ్ గారు సుప్రీం చీఫ్ జస్టిస్ అన్నప్పుడు రాజ్యాంగం అనేది ఒక సుప్రీం, వీ కాంట్ డూ ఎనీథింగ్ అంతే. మళ్ళీ మనం స్వతంత్రం పోయేలాగా మనం ఎన్ని తప్పులు చేసినా ఈ దేశాన్ని వేరే పరాయిపాలన గెంటలేం. ఎవరైనా చరిత్రలో మిగలరు. రాజ్యాంగాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు, అది రాహుల్ అయినా, మోడీ అయినా, ఆర్ఎస్ఎస్ అయినా, ఎవరైనా చరిత్రలో మిగలరు. రాజ్యాంగాన్ని గౌరవింతాం. జై సంవిధాన్, సంవిధాన్, సంవిధాన్ అనుకుంటేనే మన భారతదేశం ముందుకెళ్తుంది. అమృతకాల లక్ష్యాలు సూపర్ పవర్ అవుతాం. ఇక ఆర్థిక భద్రతకు చిహ్నంగా భావించే బంగారం కొనాలి.